తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎందుకు ముహూర్తం కుదరడం లేదు? అధిష్టానానికి లిస్టు పంపించినా ఎందుకు ఫైనల్ చేయలేదు? అందులో ఉన్న లోపాలేంటి? రాహుల్ ఎందుకు ఫైల్ను పెట్టారు? ఆ నలుగురికి అడ్డుకట్ట వేసింది ఎవరు? మళ్ళీ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది? అదేంటో చూద్దాం. మరోసారి మంత్రివర్గ విస్తరణ వాయిదా. ఈ నెల 3న కేబినెట్ విస్తరణ ఖాయమని ప్రచారం. ఇటీవల గవర్నర్ను కలిసిన రేవంత్ స్థానికంగానే బ్రేకులు పడినట్లు ప్రచారం. కొన్ని పేర్లపై రాహుల్ అభ్యంతరం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ ఖాయమని అందరూ అనుకున్నారు. అంతేకాదు, గత నెల చివరి వారంలో సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన గవర్నర్ను కూడా కలిశారు. అప్పట్లోనే మంత్రి విస్తరణకు సంబంధించిన జాబితాను రేవంత్ గవర్నర్కు ఇచ్చారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే గురువారం కూడా ఎలాంటి చడీ చప్పుడు లేకపోవడం, సీఎం సహా అందరూ వక్ఫ్ బోర్డు బిల్లు విషయంపై మంతనాలు జరపడం వంటి విషయాల్లో మునిగిపోయారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా రేవంత్ను హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశంపై మాట్లాడేందుకు ఎవరో ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో మంత్రివర్గ విస్తరణకు మళ్లీ బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. అయితే ఇది అధిష్టానం స్థాయిలో జరగలేదని, స్థానికంగానే బ్రేకులు పడినట్లు భావిస్తున్నామని కొందరు నాయకులు చెబుతున్నారు. ఏదో ఒక కారణంతో గడిచిన 10 నెలలుగా మంత్రివర్గ విస్తరణ అంశం వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం జరిగిన వాయిదాకు మంత్రుల లిస్టు విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ ఒప్పుకోలేదన్న ప్రచారం జరుగుతూ ఉండడం గమనార్హం. రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాలో కొందరి పేర్లపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా సీనియర్లను కాదని జూనియర్లకు అవకాశం ఇవ్వడానికి కూడా పార్టీ తప్పుపడుతున్నట్లు తెలిసిందే. వాస్తవానికి చాలానే ఖాళీలు ఉన్నప్పటికీ కనీసంలో కనీసం 4గురికి తొలుత అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి గాను సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా వీరి ఎంపిక చేశారు. కానీ సీనియర్లైన కొందరు మాజీ మంత్రులు అధిష్టానం దగ్గర మంచి పలుకుబడి ఉన్న నాయకులకు మొండి చెయ్యి చూపించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో వారే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు అడ్డుపడుతున్నారని, అందుకే జాప్యం జరుగుతుందని అంటున్నారు.